ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఆత్మకూరు నియోజకవర్గం నెల్లూరుపాలెంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ విని ఎరగని రీతిలో మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్ నమస్తే సార్. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆయన గురించి ఫ్యూ వర్డ్స్, ఆయనకి ముందుగా విషెస్. ఈరోజు మీ ఛానల్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కూటమి నాయకులు, అలాగే అధికార యంత్రాంగం, జిల్లా తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఏకమై ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేయడానికి వాళ్ళందరూ కూడా కృషి చేయడం జరిగింది. ఒక ఆధ్యాత్మిక ధోరణిలో ఈ యొక్క కార్యక్రమం జరగాలని చెప్పి ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు అందరూ కోరుకున్నారు. వాళ్ళందరూ అనుకున్న విధంగా, వాళ్ళందరూ చేయాలనుకున్న విధంగా ఈ ఏర్పాట్లన్నీ అందరూ కలిసే ఒక రూపకల్పన చేసి ఇది చేయడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల ఒక అచంచలమైన విశ్వాసం, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఆలోచన విధానంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం, సంక్షేమం అభివృద్ధిలో ముందుకు నడిపించడంలో ఆయన ఒక వజ్ర సంకల్పం తీసుకొని పనిచేయడం జరుగుతుంది. అటు ఆయనకి పూర్ణాయుష్ ఉండాలి, సంపూర్ణ ఆరోగ్యం భగవంతుడు ప్రసాదించాలి. దానివల్ల ఈ సమాజానికి ఇంకొక 3-4 దశాబ్దాల పాటు ఆయన సేవ చేయాలి అనేదే మా అందరి యొక్క కోరిక. దీనికి ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, సమాజంలో ఉన్నటువంటి సామాన్య పౌరులు ఈ ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఒక నమ్మకం ఈ కార్యక్రమాన్ని నడిపించింది. ఆయన గురించి సింగిల్ వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఆయన గురించి సింగిల్ వర్డే చెప్పాలంటే ఈజ్ అన్ ఎన్సైక్లోపీడియా. ఆయనకి తెలియంది లేదు, చెయ్యంది లేదు. అన్ని రకాల కష్టాలు, సుఖాలు, బాధలు, అధికారం అన్నీ అనుభవించాడు. కానీ ఆయన పట్టుదల అంతా, ఆయన సంకల్పం అంతా ఈ సమాజానికి మనం ఏదైనా చేయాలి, మనకి నమ్మి మనకు అధికారం ఇచ్చినటువంటి ఈ వర్గాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో ఒక నష్టం జరిగింది, గడిచిన 5 ఏళ్లలో ఒక నష్టం జరిగింది. వీటన్నిటిని సరిచేసుకొని ముందుకు పోవాలన్న లక్ష్యంతో ఆయన పనిచేస్తారు.